ఇండియాస్ లార్జెస్ట్ డిజిటల్ మీడియా నెట్వర్క్ SumanTV తో చేతులు కలపండి. ఫ్రాంచైజ్ ద్వారా లోకల్ మీడియా పార్ట్నర్ అవ్వండి. నమస్తే అండి. నమస్తే మేడం. రాజ్ కుమార్ గారు, ఇప్పుడు మామూలు చూస్తుంటే చిల్లర ఖర్చులు మనకు తెలియకుండానే ఎక్కువ అయిపోతూ ఉంటాయి. అవునండి. అందులో ముఖ్యంగా చూసుకుంటే చాయ్ పైన పెట్టే ఖర్చు, సిగరెట్ పైన పెట్టే ఖర్చు మనం అంటే తెలియకుండానే చాలా మంది పెడుతూ ఉంటారు. ఇది చాయ్కి పెట్టే ఖర్చు చాలా తక్కువ. అంటే ఇట్లా చిన్న అమౌంట్ తో ఏమన్నా మనం ఇన్సూరెన్స్ చేసుకుంటే మంచివి వచ్చే ఉన్నాయా? ఎలాంటివి చేసుకుంటే ఎలాంటి బెనిఫిట్స్ ఉంటాయి? అయితే మనకు జనరల్గా ఏంటంటే ఫ్రెండ్స్తో వెళ్ళినా కానీ, జనరల్గా మనం బయట ఎక్కడ వెళ్ళినా కానీ టీ అనేది కంపల్సరీ తాగుతాం. అది కూడా టీ అంటే ఏంటంటే స్టాల్స్లో వచ్చేసి ఒక 20 రూపీస్ ఉంటుంది మినిమం. కొన్ని స్టాల్స్లో 15 రూపీస్, 20 రూపీస్, 25, 30 రూపీస్ వరకు మార్కెట్లో ఉన్నాయి. ఒకవేళ మన ఎవరైనా మార్కెట్లో జాబ్ చేసే వ్యక్తి బయటికి వెళ్ళాడంటే కంపల్సరీ టీ తాగుతాడు. మినిమం ఒక 40 రూపీస్, 50 రూపీస్ పర్ డే ఈజీగా అవుతుంది. చాలామంది ఏమనుకుంటారంటే మనం తాగే టీ ఖర్చులో అంటే సిగరెట్ది ఎలా ఉంటుందంటే ఇక అది మనం చెప్పలేము. కానీ ఇక టీ గురించి వస్తే కనుక 20 to 50 రూపీస్ అప్రాక్సిమేట్గా ఎవరు ఎంప్లాయ్ బయట ఉంటే కనుక ఈజీగా పర్ డే ఖర్చు వస్తుంది. అయితే చాలామంది ఏమనుకుంటారంటే మార్కెట్లో అదే 20 రూపీస్, 30 రూపీస్, 50 రూపీస్తోనే మనం ఏదైనా సేవింగ్ చేయొచ్చా, సేవింగ్ అంత చిన్న దాంట్లో ఏమొస్తుంది, ప్లస్ మనం ఒక లాంగ్ టర్మ్ పెట్టుకుంటే అనేది ఎవరికి ఐడియా లేదండి. నేను ఒక చిన్న ఎగ్జాంపుల్ చెప్తానండి దీనికి, అంటే చిన్న అమౌంట్తోనే. అయితే ఒక రియల్ స్టోరీ అండి. ఒక ఊర్లో ఒక ఫ్యామిలీ, మిడిల్ క్లాస్ ఫ్యామిలీ ఉందండి. అతనిది మంచి ఫ్యామిలీ, మిడిల్ క్లాస్ ఫ్యామిలీలో బిజినెస్ చేస్తున్నాడు. ఒక చిన్న షాప్ ఉండే, ఆ షాప్లో బిజినెస్ చేస్తున్నాడు. అంతా బాగానే నడుస్తుంది. అతనికి ఏమైందంటే రీసెంట్గా మ్యారేజ్ అయిందనమాట. మ్యారేజ్ అయిన తర్వాత జాయింట్ ఫ్యామిలీలో ఉంటున్నారు. జాయింట్ ఫ్యామిలీలో ఉంటూ ఒక ఇక అత్త కోడలు ఉంటారు కాబట్టి వాళ్ళు ఏంటంటే డైలీ రైస్ వండేటప్పుడు ఈ కోడలు కొత్తగా వచ్చింది కాబట్టి ఆమె ఏం చేసేదంటే ఒక పిడికెడు రైసు, మన ఒక బియ్యం సంచి ఉంటుంది, ఆ బియ్యం సంచి డబ్బాలో ఒక పిడికెడు రైస్ తీసి ఇంకొక డబ్బా ఖాళీగా ఉన్న డబ్బాలో ఆ రైస్ అనేది అలా డైలీ వేస్తుంది. పొద్దున కుక్ చేసినప్పుడు, మళ్ళీ నైట్ కుక్ చేసినప్పుడు. వాళ్ళ అత్తగారు ఇక ఏంది నువ్వు అట్లా చేస్తున్నావు ఏంది అది ఇది అని చెప్పేసి అడగడం జరిగింది. అట్లా చేస్తూ ఒక 3-4 ఇయర్స్ అట్లా చేస్తూ పోయిందనమాట. డైలీ ఒక పిడికెడు తీయాలి, ఆ డబ్బులు వేయాలి, ఖాళీ డబ్బులు. అట్లా ఒక 4 ఇయర్స్ 5 ఇయర్స్ వరకు అట్లా చేసుకుంటూ వెళ్ళిపోయింది. చేసుకుంటూ వెళ్ళిపోయే వరకు ఒక 5-6 డబ్బాలు రైస్ మిగిలిపోయింది అన్నట్టు. ఆ ఫ్యామిలీలో ఏమైందంటే అదైతే హస్బెండ్ బిజినెస్ చేస్తున్నాడో ఆ బిజినెస్ లాస్ వచ్చి అతనికి ఇన్కమ్ లేక కొద్దిగా ఫుడ్ తినడానికి కూడా ఇబ్బంది వచ్చే ఆ స్టేజ్ వచ్చిందన్నమాట. వచ్చిన తర్వాత అప్పుడు ఏమైంది, రైస్ తినడానికి ఈమె ఏదైతే ఆ చిన్న పిడికెడు రైస్ తీసి ఆ పక్కన వేసిందో ఆ రైస్తోనే ఒక 1.5 year వాళ్ళ ఫ్యామిలీ నడిచిందండి. 1.5 year వాళ్ళ ఫ్యామిలీ నడిచింది. సో ఇది అంటే ఇది నిజంగా జరిగిందా? నిజంగా జరిగిందండి. ఒక విలేజ్ ఆ ఫ్యామిలీ 1.5 year అనేది అంటే ఫుడ్కి ఏం చేయకుండా ఆ రైసు ఏదైతే ఆమె చేసిందో 4-5 years ఆతో నడిచింది. సో సిమిలర్లీ ఇక్కడ కూడా అంటే అండి 20 రూపీస్ కానీ 30 రూపీస్ కానీ మనం ఏదైతే టీ ఖర్చులు పెడుతున్నామో అదే అమౌంట్ ఒక 10 years, ఓ 15 years, ఓ 20 years, ఓ 25-30 years పెట్టుకుంటే కనుక మనకు అమౌంట్స్ కూడా మనకు తెలియకుండానే ఎక్కువ ఉంటుంది. ఇప్పుడు ఎగ్జాంపుల్ ఒక 25 years వ్యక్తి ఉన్నాడండి. ఆ 25 years వ్యక్తి ఒక డైలీ ఒక 30 రూపీస్ స్పెండ్ చేస్తున్నాడు అనుకుందాం టీకి. ఒక 35 years అనుకుందాం. ఆయన ఏజ్ 60 years వచ్చే వరకు సేమ్ ఇదే డైలీ 30 రూపీస్ అంటే మంత్లీ 900, ఇయర్లీ వచ్చేసి 10,800 రూపీస్ ఒక సేవింగ్ చేసుకున్నాడు అనుకోండి. 35 yearsకి దగ్గర ఒక 25 lakhs to 30 lakhs కార్పస్ ఏర్పడుతుందండి. 25 lakhs to 30 lakhs వరకు ఇది గ్యారంటీడ్ దాంట్లోనే. కొన్ని ఇప్పుడు అదే మ్యూచువల్ ఫండ్స్ లేదంటే ఏదైనా ఈక్విటీలో ఒక షేర్ కొనుక్కోవడము అలాంటి దాంట్లో చేస్తే కనుక అది ఒక 40 lakhs 50 lakhs కూడా అయ్యే అవకాశం ఉంటుంది. అంటే ఒక సేవింగ్ పాయింట్ ఆఫ్ వ్యూ చెప్తున్నాను. అదే కాకుండా ఇప్పుడు ఆయనకు రిస్క్ కవరేజ్ కావాలి అనుకోండి, 30 రూపీస్ అంటే 900 రూపీస్ పర్ మంత్ అవుతుంది. ఒక 25 lakhs టర్మ్ ఇన్సూరెన్స్ కవరేజ్ వస్తుందండి మార్కెట్లో. ఇన్ కేసు ఆయనకి ఈ 25 నుంచి 35 years ఏమైనా అయినా కానీ కూడా ఒక ఫ్యామిలీకి ఒక 25 lakhs to 50 lakhs వరకు టర్మ్ కవరేజ్ వస్తుందన్నమాట. సో అదొకటండి.
సపోజ్ అది కాకుండా ఒక చిన్న నార్మల్గా ఒక బ్యాంక్లో రికరింగ్ డిపాజిట్ చేసుకున్నా కానీ కూడా ఒక 10 లక్షల రూపాయలు జమ చేసుకోవచ్చు. అది కూడా ఒక 5 to 5.5% ఇంట్రెస్ట్తో. ఇప్పుడు అదే సపోజ్ అండి, ఇప్పుడు మనం చాలామంది ఏంటంటే అదే అనుకుంటాం, ఇఫ్ మనకు అన్ని ఏదైనా సేవింగ్ చేయాలంటే ఎక్కువ అమౌంటే చేయాలి, లేకపోతే చిన్న చిన్న అమౌంట్స్తో ఏది కాదు అనుకుంటారు. కానీ మార్కెట్లో అవైలబుల్ ఉన్నాయండి. ఒక 500 రూపీస్ ఒక స్మాల్ క్యాప్ మ్యూచువల్ ఫండ్లో కానీ వేసుకుంటే కనుక ఒక 35 years పెట్టుకుంటే కనుక అప్రాక్సిమేట్గా ఒక 40 to 45 lakhs మనం ఈజీగా. అంటే ఇలా ఇప్పుడు మీరు 500 అన్నారు కదా, అట్లా ఎలా రేంజ్ ఉంటుంది? ఎట్లా ఉంటే ఇప్పుడు ఎగ్జాంపుల్ అండి, మనకు మినిమము మ్యూచువల్ ఫండ్స్ ఎస్ఐపిస్ ఎలా ఉంటాయంటే కొన్ని ఫండ్స్లో 500 రూపీస్ నుంచి స్టార్ట్ అవుతాయండి. 500 రూపీస్ మనం ఇక్కడ ఎంత ఒక 30 రూపీస్ పెట్టినా కానీ కూడా మంత్లీ తీసుకుంటే 900 రూపీస్ అవుతుంది. అట్లా ఇయర్లీ వేసుకుంటే 12,000 అవుతుంది. 12,000 మీద మనకు యావరేజ్గా మ్యూచువల్ ఫండ్స్లో 10 నుంచి 12% సిఏజీఆర్ ఎట్లయినా వర్కౌట్ అవుతుంటుంది. ఇప్పుడు మనకు ఇయర్ 12,000 స్పెండ్ చేసి అంటే సేవ్ చేసాం. నెక్స్ట్ ఇయర్కి వచ్చే వరకు ఏమవుతుంది, 24,000 అవుతుంది. ఆ 24,000 పైన మళ్ళీ ఏదైతే 10% 12% అది క్యాలిక్యులేట్ అవుతూ ఉంటుంది. అట్లా ఇయర్ పెరుగుతుంటే వెళ్తుంది. మనకు ఎప్పుడైతే 15 years 20 years ఆ టైము దాటుతుందో అప్పుడు ఏమవుతుందంటే కాంపౌండింగ్ అనేది బాగా వర్కౌట్ అవుతుంది మేడం. ఇప్పుడు సపోజ్ ఎగ్జాంపుల్ 10 years పెట్టుకున్నాము, 1,20,000 మన ఇన్వెస్ట్మెంట్ అవుతుంది. అది అప్రాక్సిమేట్గా ఒక 10% వేసుకున్నా కానీ కూడా అప్రాక్సిమేట్ 180 190 2 lakhs అవుతుంది. అదే కనుక కాంపౌండింగ్ 4 lakhs 15 years 4 lakhs 8 lakhs అట్లా పెరుగుతూ ఒక 35 years కనుక పెట్టుకుంటే కనుక 30 to 50 lakhs రూపీస్ ఈజీగా అచీవ్ కావచ్చండి. ఒక చిన్న టీ కాస్ట్తోనే. అది ఏంటంటే ఈ మ్యూచువల్ ఫండ్స్లో పెట్టుకుంటే. లేదు ఇన్సూరెన్స్లో పెట్టుకుంటే కనుక ఒక 25 లక్షల నుంచి 50 లక్షల వరకు ఆయన కవరేజ్ కూడా వాళ్ళ ఫ్యామిలీకి తీసుకోవచ్చు. అయితే ఇంకోటి ఏంటంటే ఇంకొక ఆప్షన్ ఏముంది అంటే, ఇప్పుడు ఆయనకు ఫ్యామిలీకి ఏదైనా ఆయనకు హెల్త్ ఇన్సూరెన్స్ కావాలి, ఏదైనా హాస్పిటల్లో వెళ్ళినప్పుడు ఏదైనా ఫీవర్ వచ్చి హాస్పిటల్ అడ్మిట్ అయినప్పుడు ఈ రోజుల్లో హాస్పిటల్లో 1 lakh to 2 lakhs రూపీస్ మినిమం బిల్ అవుతుంది. సో ఆ 900 పెట్టుకుంటే కనుక ఆయనకు దగ్గర 25 lakhs కవరేజ్ తీసుకోవచ్చండి, హెల్త్ ఇన్సూరెన్స్ కవరేజ్. 900 into 12 months వేసుకున్నాం అనుకోండి, అప్రాక్సిమేట్ 10,800 అవుతుంది. 25 lakhs కవరేజ్ తీసుకోవచ్చు. ఆయనకు హాస్పిటల్ ఏదైనా మేజర్ డిజీజ్ వచ్చినా కానీ కూడా అప్ టు 25 లక్షల వరకు హెల్త్ ఇన్సూరెన్స్ కవరేజ్ తీసుకోవచ్చు. సో మనకు తెలియకుండానే మనం ఇంత అనవసరమైన ఖర్చు పెట్టుకుంటున్నాం, ఇన్ని బెనిఫిట్స్ ఉన్నాయి ఇన్సూరెన్స్ లో. ఒకటి ఏంటంటే రోజు ఒక టీ తాగుతున్నాం అని చెప్పేసి ఏదో ఒక దాంట్లో సేవింగ్లో కానీ లేదంటే ఒక హెల్త్ దాంట్లో వేసుకుంటే కనుక మన ఫ్యూచర్ బాగా సెక్యూర్ ఉంటుంది మేడం. థ్యాంక్ యూ అండి. థ్యాంక్ యూ సో మచ్.